అట్లా వద్దు నానా, చెప్పిన మాట అదిరిపోలా అదిరిపోలా వినదు. ఒక్కోసారి అట్లాగే వినదండి. ఆ మొక్క కూడా తిట్టుకుంటుంది చిన్న. చూమంతరు చూమంతరు చూమంతరు. ఆ స్టూల్ అన్నీ ఎక్కి పడుకో. జంప్. వెరీ గుడ్. అన్నీ ఉంటుంది బుద్ధిమంతురాలు. చెమటలు ఎక్కేట్టు పని చేసాం. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మా క్యాండీ బాగుంది. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది తెలియచేయండి. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం అడివేసిపోయింది. బయట నుంచి చూపించమ్మా అసలు ఒకసారి. నడుస్తుంటే కూడా ఇదిగోండి ఇటు చూడండి ఒకసారి. మేము సరుకు సాగరం పెట్టుకుని ఉన్నాంలేండి. ఇట్లా మొహాలు తగులుతుంది అనమాట. సో వీటిలన్నింటినీ అడ్జస్ట్ చేస్తూ ఈ మధ్య అసలు ఈ ఎండలకండి ఏమీ పని చేయట్లేదు. ఇటు సైడు మొత్తం అంతా చూస్తున్నారా, ఎటు పడితే అటు పడేసి ఉన్నాయి. అటు చూడండి ఒకసారి సందు. ఇక అసలు దీని కింద నేనేంటంటే మా బెడ్రూమ్కి కింద రూమ్కి అసలు ఎండ పడుకోకుండా అన్నట్టుగా ఇక్కడ దీన్ని ఇట్లా పందిరేసా. ప్లాన్ బాగానే ఉంది కానీ ఇది అడవి మొక్క టైప్లో పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది ఈ మొక్క. ఇవాళ కొంచెం కింద పని చేద్దామనండి, అంటే మొత్తం మొక్కలు పని పెట్టుకున్నాను. ఏం చేస్తున్నాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తా. ఇంకా ఎండ ఇవాళ మాకైతే హైదరాబాద్లో వర్షం పడిందండి. కొంచెం మనం పని చేసుకోవడానికి వీలుగా అన్నట్టు వాతావరణం ఉంది. మనం సంతోషపడుతున్నాం కదా కానండి వర్షం పడిందని. అకాల వర్షాలు పడితే మొత్తం ధాన్యం అంతా నీళ్ళల్లో అట్లా అవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కాకపోతే మనం చేసేది ఏమీ లేదండి, కాసేపు బాధపడటం, మన పని మనం చేసుకోవటం అంతే కదా. ఇంకా ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేద్దాము. కిందకి అలా అని చెప్పి మొక్కని ఏం కట్ చేయట్లేదండి. ఇదిగోండి కిందకు వచ్చినవి వీటిని, దీనికి చిగురు లేదనమాట, అలాంటి కొమ్మల్ని చూసి కట్ చేసేయడం అంతే. అలాగే ఇక్కడ చూడండి ఇన్ఛార్జ్ అనమాట, పని సరిగ్గా జరుగుతుందా లేదా చూడటానికి. ఈ కొమ్మ తీసుకో రూబీ, ఇదిగో నీకున్న దెయ్యం దులుపుదా బాగు. చూమంతరు 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 చూమంతరు. కళ్ళు చూడు ఎట్లా అంటాను. ఈ మొక్క పెట్టిన దగ్గర నుంచి గుడ్లు పెట్టడం, పిల్లల్ని చేసుకోవటం ఇది 3వసారి అండి. 2వసారిది గూడు పడిపోయింది, ఇది మళ్ళీ పెట్టుకున్నాయి ఫ్రెష్గా. సంజమ్మ ఇంట్లో ఉందండి, హెల్ప్ చేసి పెడతానందని చెప్పి ఈ పనులన్నీ పెట్టుకున్నాను. నిజానికి అది జడల్లాలి సంజు, మళ్ళీ దాన్ని ముందైతే కింద ఇవన్నీ తీసేద్దాం జాగ్రత్తగా. అవతల ఇవన్నీ తీసి కింద పెట్టమా ముందు. ఓక అక్కడ కూర్చోటం కాదు, ముందు తీవే. అట్లా వద్దు నానా, చెప్పిన మాట వినదు. ఒక్కోసారి అట్లాగే వినదండి. మీరంతా ఏదో పెద్ద బుద్ధిమంతురాలు అంటారు. మీరు చెప్పండి, అన్నీ తీసి కదా చేసుకోవాలి. సరే తను అది చేస్తుందంటే ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే మనీ ప్లాంట్ ఒకటి ఇక్కడ అసలు ఇటు సందులోకి వెళ్ళటానికే లేదనమాట దారి. ఇక అసలు అట్లా వచ్చేసింది. చాలామంది మనీ ప్లాంట్ ఇట్లా కిందకి వేస్తే డబ్బు ఫ్లో ఉండదు అని అంటున్నారు. వాస్తవంగా అండి మనీ ప్లాంట్ పెట్టుకుని ఇది పెరిగితేనే డబ్బులు వచ్చేస్తాయి అంటే అసలు మా ఇంట్లో అయితే ఈ మనీ ప్లాంట్ ఒక రకంగా పెరుగుద్ది అనమాట. బయట అయితే ఇంత అరిటాకులు అంతా ఏకంగా అంటే విస్తరాకులు అంతా అన్నం తినొచ్చు అనమాట, అంత పెద్ద పెద్ద మనీ ప్లాంట్ ఆకులు ఉన్నాయి. అలా ఏం లేదండి, ఇదేంటంటే మనకి ఒక పాజిటివ్ ఇది అనమాట. మంచి ఆక్సిజన్ వస్తుంది, చక్కగా ఇట్లా బాగుంటుంది అని అలా అంటారేమో అని నా అభిప్రాయము. కానీ ఇది ఇప్పుడు పైకి పెట్టడం కూడా వీలు కావట్లేదండి. పైకి పోయినసారి అన్నీ కట్టాను కానీ వీలు కావట్లేదు. ఇంక ఇప్పుడు ఇవి కూడా అప్పుడప్పుడు బాగు చేసుకోవాలన్నమాట. ఈ పండాకులు ఇవన్నీ ఇవి చిన్న పని అనుకుంటామండి. ఇలాంటి క్లీనింగ్ సెక్షన్ చిన్న పని అనుకుంటాం కానీ చాలా టైం పడుతుంది. మొక్కలు పెంచడం ఎంత సంతోషమో ఈ పనన్నీ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి మనం. నేను స్టూల్ తెచ్చుకోవాల్సిందే. ఒక్క నిమిషం, మా సంజం మీద ట్రై చేస్తాను, చూపిస్తాను నాగని మీకు. నా వెరీ బ్యాడ్ వీడియోగ్రఫీ నాది. అదిగోండి జడేయమంటే ఏదో చేస్తుంది. అల్లు ఏం అల్లుతున్నావు చిన్నారి అక్కడ. ఆ మొక్క కూడా తిట్టుకుంటుంది చిన్న.
దాన్ని రబ్బర్ బ్యాండ్ ఏం పెడతావమ్మా? మరి పెట్టుకోవాలిగా అవన్నీ రెడీగా. ఇవాళ అయితే మ్యాక్సిమం సంగమే హెల్ప్ చేస్తుందండి. అంటే నేను చేస్తున్నాను కానీ ఎక్కువ తనే ఇలాంటివి కూడా నాన్న ఇటు పాకుతున్నాయి చూసావా, ఇవి కూడా కట్ చేయాలి కొంచెం. పైకి ఎక్కి అన్నీ నువ్వు చేసేసాయి, కింద నేను చేసుకుంటా. ఇదైతే మాత్రం కదిలించట్లేదండి గూడు. పాపం పిల్లలు ఉన్నట్టున్నాయి అందులో, మీకు అర్థమవుతుందో లేదో కానీ. ఇదంతా చూసారా అట్లా ఆకులు ఎండిపోయి వాటిలో నిరుక్కుపోతాయి. ఇవి అప్పుడప్పుడు ఇలాంటి క్రీపర్స్ పెంచుకున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ భలే మంచి గ్రీనరీ ఇస్తుందండి. ఒకసారి బయట నుంచి చూపిస్తా చూడండి. ఇది మా రూబీ తాడు చూడండి, ఇక్కడ నుంచి లీషు అక్కడ వరకు. దీన్ని కట్ అయిపోయినా పర్వాలేదు పాపం, అదేం చేయదు. ఇదే ఉల్లిత్తులాగా చేస్తుంది అనమాట అన్నీ. అక్కడి నుంచి మొత్తం గ్రీనరీ అదంతా మంచిగా ఉంటుంది. ఇంకా పైదేమో మల్లి చెట్టు అండి. మల్లి చెట్టుకు కూడా ఇయర్ బాగా పూలు వచ్చినాయి, అంటే వస్తూనే ఉన్నాయి. మీకు మొగ్గలు తెలుస్తుందో లేదో ఒక్క నిమిషం ఆగండి. అదిగోండి మొగ్గు చూసారా ఎట్లా ఉందో. ఇది చూసారా మన తమలపాకు మొక్కలు. ఇది ఒక కుండీలో హ్యాంగింగ్ పాట్లో పెడదాం సునీత, పెడదాం. ఇది ఎట్లా కొంచెం ఏం చేయం, మాకు కింద నేల మీద పడి పాకుతుంది, ఇలా వేర్లు వచ్చేసినాయి. ఇదంతా తమలపాకు మొక్క అండి, మొత్తం ఆ మూలంతా అదే. బయటకైతే అసలు విపరీతంగా పాకేసింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మొత్తం చెత్త చూసారంటే మీకు అర్థం కాదు ఏం చేస్తున్నాం అనేది, అట్లా ఉంది. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు ఒకసారి ఏంటంటే క్లీన్ చేసుకోవాలి. మొత్తం పైన అంతా క్లీన్ అయిపోయింది. ఇక్కడ కూడా అంటే కింద ఏం మొక్కలు లేకుండా ఇప్పుడు వర్షాలు పడినా చేసినా చెమటలు ఎక్కేట్టు పని చేసాము. ఇక్కడైతే మాత్రం అండి మొత్తం అటు సైడ్ కింద ఉన్న మొక్కలు కూడా ఈ ప్లేస్లో పైన ఎక్కిచ్చేసాము. 4 జినుకులు పడితే మాకు ఏంటంటే మెయిన్ ప్రాబ్లము కప్పలు వస్తున్నాయి అనమాట. ఇంతంత లావున ఉంటాయి, చూడటానికి ఎలాగో అనిపిస్తుంది. అవి బాగా వచ్చేస్తున్నాయి. ఇటు ఖాళీ ప్లేస్ ఉంది కదా, అందుకని అవి బాగా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా దానికి ఏంటో సొల్యూషన్ అనేది చూడాలి. ఇంకా కొంచెం పని ఉందండి. ఈ లోపల ఇదంతా క్లీనింగ్ సెక్షనే కదా ఉందని చెప్పి చూసారా, అది ఇప్పుడు దాకా బయట ఉంది కదా, వచ్చి అసలు ఎక్కడా అసలు పాపం దాని ప్లేసే లేదన్నట్టు, నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నట్టు పడుకుందనమాట. ఆ స్టూల్ అన్న ఎక్కి పడుకో, స్టూల్ ఎక్కు స్టూల్ ఎక్కు, జంప్ చేయి, ఇక్కడ కూర్చోమ్మా, ఇక్కడ కూర్చో, జంప్, వెరీ గుడ్. అన్నీ ఉంటుంది, బుద్ధిమంతురాలు. సో ఇవాళ పని అయితే అదండి. సో ఇవాళ మా పని ఇక్కడికి అయిందండి. అంటే రోజు కొంచెం అట్లా చేసుకుంటా వద్దాము అని ప్లాన్ చేసుకున్నామండి. దానిలో భాగంగా ఇవాళ ఈ పని అయితే అయింది. ఇందులో ఇంత ముక్కు కూడా ఏది పడేయము, అన్నీ సంచుల్లోకి ఎత్తి పైకి తీసుకెళ్ళి ఎరువు కింద వేస్తామన్నమాట. పెద్ద తొట్లు ఉన్నాయి, ఆ తొట్లు వేసేస్తే అదే ఎరువైపోద్ది, మొత్తం అక్కడే వేస్తాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు ఏది పడేసుకోవద్దు, అవే మనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతాయి. సో మరి ఈరోజు మా పని ఇలా జరిగిందండి. మీరు ఎలా గార్డెన్ పనులు చేసుకుంటున్నారు ఏంటనేది తప్పకుండా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.